స్టార్ట్ చేసాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 9 రాష్ట్రాల్లో విమానయాన సేవలు నిలిపివేశారు. సుమారుగా 32 విమానాశ్రయాలను కూడా ప్రస్తుతం నిలిపేసినట్టు తెలుస్తోంది. సుమారుగా 9 రాష్ట్రాల్లో 32 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోవచ్చు దాదాపుగా. ఎందుకంటే ఇవి తాత్కాలిక నిలిపివేత మాత్రమే. డెఫినెట్ గా వాటిని కొనసాగించే అవకాశం. ఎందుకంటే పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున దాడులకు తెరలేస్తోంది, డ్రోన్స్ దాడి చేస్తోంది, సివిల్ ఏవియేషన్స్ ని అడ్డు పెట్టుకొని డ్రోన్స్ దాడి చేస్తుంది. అంటే ఎంత దుర్మార్గంగా దుస్సాహసానికి దిగుతుందో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి దాటి నుంచి మనల్ని మనం స్వీయ రక్షణ కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం కొంత ప్రజల్లో అలర్ట్ చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఎస్, ఎలా చూడాలి శ్యాంప్రసాద్ గారు? అంటే 9 రాష్ట్రాల్లో విమానయాన సేవలు రద్దు చేయడం, కొన్ని రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం, లాక్డౌన్ సిచ్యువేషన్ తలపిస్తున్నాయి. ఇదంతా కూడా యుద్ధం ఇంకా పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి సంకేతాలు ఇస్తున్నామా? మీరు ఎంత కరెక్ట్ గా చెప్పారు. పాకిస్తాన్ ఒకవైపు సివిలియన్ ని వాడుకుంటోంది పావులుగా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ జరగచ్చు, మన ప్రయాణాలు ఆగిపోవచ్చు, మన మ్యారేజెస్ ఆగిపోవచ్చు, మన ఫంక్షన్స్ ఆగిపోవచ్చు. కానీ ప్రాణాలని పణంగా పెట్టకుండా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎక్కువ ప్రదేశాల్లో గుమికూడద్దు, అనవసరంగా ఫేక్ లింకులు ఓపెన్ చేయొద్దు అని మన ప్రజల్ని మనం అప్రమత్తం చేసుకుంటున్నాం. 7వ తేదీ మాక్ డ్రిల్ జరుగుతుందని 2వ తేదీ ప్రకటించాం. మన ప్రభుత్వము, మన ప్రజలు కలిసికట్టుగా మన దేశాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. నిన్న మన ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ లాగా ఎక్కువ మందికి ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వచ్చింది. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. శ్యాంప్రసాద్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ నుంచి ప్రయోగిస్తే అది భారత్ వరకు రావడం కారణంగా పాకిస్తాన్ లో పడిపోయింది. అక్కడ ఒకసారి ఏం జరుగుతుందో చూడండి విషయంలో. అక్కడి సామాన్య ప్రజలు మొత్తం కూడా దాన్ని పట్టుకొని తొక్కేస్తున్నారు, దాన్ని చెప్పులతో కొడుతున్నారు. అంటే ఇది పాకిస్తాన్ పరిస్థితి, ఇది పాకిస్తాన్ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది పాకిస్తాన్ అడుక్కుతినే పరిస్థితి, పాకిస్తాన్ ఇలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళు ప్రయోగించే డ్రోన్లు మనదా కారు కానీ పాకిస్తాన్ దాటడం లేదు. అటువంటి సిచ్యువేషన్ లో, అటువంటి సినారియోలో అక్కడ ప్రజలు ఎంత ఒక రకంగా ఆగ్రహానికి ఏకంగా చెప్పులు పట్టి కొడుతున్నారు. నిజంగా ఒకరికైనా ప్రయోగించినటువంటి ఆఫీసర్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ప్రధాని కనిపించినా కూడా అదే చెప్పుతో సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంది కాబోలు. ఎందుకంటే నిజంగా నవ్వాలా ఏడవాలో అర్థం కావడం లేదు. ఒకవైపు మనవైపు దాడి చేస్తున్నారు కాబట్టి మన సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాధపడాలా, అటువైపు ఇటువంటి సినారియో ఉందని చెప్పి నవ్వ అర్థం కావడం లేదు. శ్యాంప్రసాద్ గారు చూసారు కదా విజువల్లో, బహుశా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ ప్రయోగిస్తే పాకిస్తాన్లోనే పడిపోయింది. అక్కడ ప్రజలు దాన్ని ఒక బొమ్మలాగా లేపి ఆడుతూ తొక్కుతూ దాన్ని చెప్పులతో కొడుతున్నారు. ఇదొకటే కాదు, నిన్న డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ మేము ఎందుకు తిరిగి దాడి చేయడంలో తెలుసా, తిరిగి దాడి చేస్తే మన స్థావరాలు ఎక్కడుంటాయో తెలుసుకొని భారత్ మమ్మల్ని మట్టు పెడుతుంది కాబట్టి అందుకే తిరిగి దాడి చేయట్లేదంటూ మాట్లాడుకొచ్చారు. ఇటువంటి నవ్వుల విప్పాలయ్యేటువంటి విషయాన్ని ఎలా చూడాలి మనం? ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది సార్ పాకిస్తాన్. సామాన్య ప్రజానీకం, డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూడండి మీరు. వాళ్ళ పార్లమెంట్ ని అసెంబ్లీ అంటారు. ఇక్కడ సామాన్య పౌరులు చెప్పులతో కొట్టి వాడిని ఎలక్ట్రిక్ సామాన్లు కొనుక్కోవడానికి తీసుకెళ్లిపోతుంటే వాళ్ళ ఎంపీ వాళ్ళ ప్రధాని పట్టుకొని వేస్ట్ ఫెలో అన్నాడు. అవును. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ఆర్థికంగా ఒక మంచి శక్తిగా ఎదుగుదామని లేదు. మన చేత చావు దెబ్బలు తిరిగి 71లో 2 ముక్కలు అయినాయి. రైట్. సో శ్యాంప్రసాద్ సార్ హోల్డ్లో ఉండండి. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టేసింది. ప్రస్తుతం ఆ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఒక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ located close to the line of control where a hub of planning and executing terror attacks against. రైట్, ఇదొకటి ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఒక తాజా వీడియో. ఎలా ఢీకొంటున్నా, పాకిస్తాన్ ఎలా మట్టు పెడుతున్నామని చెప్పడానికి ఒక వీడియో నిదర్శనం ఇది. ఒకసారి వీడియో ఏంటో చూద్దాం. ఈ వీడియో ఇండియన్ ఆర్మీ ద్వారా విడుదల చేయబడింది. ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో, నిజంగా ఆ వీడియోలో ఆ సౌండ్, ఆ ఫీట్స్, ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా చూపే విధంగా ఉన్న విజువల్స్ చూస్తుంటే రోమాలు నిక్కబడుతున్నాయి. ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళని మట్టు పెట్టే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. చూసారా, అటువైపు నుంచి వచ్చేటువంటి ఆ వాటిని కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో
ప్రెసెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ ఆఫ్ అటెంప్టెడ్ డ్రోన్ స్ట్రైక్స్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 8th and 9th May ఇన్ మల్టిపుల్ సిటీస్. చాలా ప్రాంతాల్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోఆర్డినేటెడ్ ఫైర్ అసల్ట్ ఆన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని కూడా ధ్వంసం చేసింది. అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన క్రమంలోనే ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడ నుంచి ఆ ధ్వంసం సమయంలో రికార్డ్ చేసినవే. సో అక్కడ నుంచి ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ద టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లొకేటెడ్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ కంట్రోల్, LOC కి చాలా సమీపంగా ఉన్నాయి. వరే హబ్ ఫర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టెర్రర్ అటాక్స్. ఇక్కడ టెర్రర్ అటాక్స్ కి ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ప్లాన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా. సో సివిలియన్స్ కి అగేన్స్ట్ గా, సెక్యూరిటీ ఫోర్సెస్ అగేన్స్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ స్విఫ్ట్ అండ్ డిసీవ్ యాక్షన్ హ్యాస్ డీల్డ్ a significant blow to terrorist infrastructure and capability. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూసారా, ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన తాలూకు దృశ్యాలు. LOC ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లకు సంబంధించి ధ్వంసం చేసిన దృశ్యాలు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మనం చూసాం కదా, అది ఒక టీజర్ మాత్రం అని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే ట్రైలర్ మేకింగ్ వీడియో మాత్రం ఇది ఒక మేకింగ్ వీడియో. దీని ద్వారా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ఏ రకంగా భారత ఆర్మీ ధ్వంసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ దృశ్యాలని, ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి an Indian, భారత్ మాతకి జై, జై భారత్ నినాదాలు కంటిన్యూ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎంతటి దురహంకారంతో వెళ్ళినా, పాకిస్తాన్ ఎంతటి పిచ్చి వేషాలు వేసినా, దుస్సాహసం చేసినా కూడా అందరినీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోస్ చూస్తే నిజంగానే ఒళ్ళు అంటే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. పాకిస్తాన్ కుక్కలని, నేను ఈ పదం వాడతాం, మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్ గా ఇటువంటి విషయాలపైన డెఫినెట్ గా మనం ప్రతిఘటించాలంటే ఒక భారతీయుడిగా నిజంగా మన ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో చూసి చాలా గర్వంగా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటుగా సజ్జా సునీల్ గారు ఉన్నారు అందుబాటులో, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఆయన కూడా. ఎస్ సునీల్ గారు, సో ఎలా చూడాలి, మన ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. మీరు చూస్తున్నారు కదా, బహుశా ఆ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తుంటే, ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా విడుదలైన దృశ్యాలు చూస్తే LOC ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ ని నేలమట్టం చేసేటువంటి క్రమంలో ఆ దృశ్యాలు చూస్తే నిజంగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. సో ఇంకా భారత్ వైపు నుంచి ఇటువంటి దాడులు కొనసాగుతున్నా పాకిస్తాన్ ఆగడం లేదు, రెచ్చిపోతోంది. సో ఎలా చూడాలి దీన్ని, ఎటువంటి సినారియో నెలకొనే అవకాశం ఉంది ఫర్దర్ గా? సునీల్ గారు వినిపిస్తోందా? సునీల్ గారు, విల్ గెట్ బ్యాక్ అగైన్. సో ప్రెసెంట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఫేక్ అప్డేట్స్ ఎక్కువగా, ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం తెరలేస్తోంది. సోఫియా ఖురేషి అదే చెప్తున్నారు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా అదే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపి S-400 ఆకాశ్ మిసైల్ లాంటివి ధ్వంసం చేస్తామని తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. అటువంటి ఫేక్ ప్రచారాన్ని కొట్టిపారేయాలంటే అందరికంటే వేగంగా, చాలా కట్టెత్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోని, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వేగంగా వారికి సంబంధించిన విషయాలపైన, నేచర్ ఇస్ ఫస్ట్, ఏదైనా తర్వాత అటువంటి విషయాలపైన ఆర్టీవీ దృష్టి సారించింది. శ్యామ్ సుందర్ గారు, సో ఆర్మీ విడుదల చేసినటువంటి ఈ వీడియో చూస్తుంటే నాకైతే నిజంగా ఒక భారతీయ పౌరుడిగా చాలా గర్వంగా ఉంది. అటువైపున టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన క్రమంలో నిజంగా ఒక సమర్థవంతంగా తిప్పికొడుతూ డిఫెండ్ చేయడం, అటాక్ చేయడం, ఇటువంటి నిజంగా తలుచుకుంటేనే భారతీయ పౌరుడిగా నిజంగా నా భారత ఆర్మీ అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో ఈ వీడియో చూస్తున్నారా, మీకేమనిపించింది? ఇంకా ఫర్దర్గా ఎటువంటి సినారియో ఉండొచ్చు? ఏం చెప్పమంటారు సార్? భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఒళ్ళు రోమాలు నెక్కపడుచుకుంటాయి సార్. మీరు ఇందాక చెప్పినట్టు మన దేశం అన్నా, మన దేశభక్తి అన్నా, మన పౌరుల్లో, మన యువతలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది రక్తం, వీరం, త్యాగం, మన దేశ గొప్పతనమే అది. మన ఎదురు శత్రు దేశం ఏం చేస్తుంది? ఈ రోజు నోటిఫికేషన్ పిలిచారు, మన చంద్రమౌళి గారు చెప్పినట్టు ఎంత మంచి అవకాశం. మన యువత ఎంతమంది చేరుతారు? టెరిటరియల్ ఆర్మీలో రకరకాల విభాగాలు ఉంటాయి, ఇన్ఫెంట్రీ ఉంటుంది, రకరకాల డిజాస్టర్స్ కి దేనికైనా వెళ్ళచ్చు. ఇంత గొప్ప అవకాశం శత్రు దేశం ఏం చేస్తుంది? పిచ్చి ఉన్మాదంతో ప్రవర్తిస్తుంది. వాళ్ళలాగా మనం ప్రవర్తించలేం కదా. ఒక బాధ్యతాయుతమైన దేశంగా
మన ప్రజలను రక్షించుకుంటూ శ్యాంప్రసాద్ ఒక్కసారి మీకు అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలతో పాకిస్తాన్ సైకలాజికల్ వార్ఫేర్ తెరలేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? పిఐబి ఇండియా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆర్టీవీ మీకు వేగంగా అందించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఏం ప్రచారం జరుగుతుందంటే దేర్ ఆర్ న్యూస్ దట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒకరు పాకిస్తాన్ కి చిక్కారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న శివానీ సింగ్ అట పాకిస్తాన్ కి చిక్కారు. పాకిస్తాన్ దగ్గర ఉన్నారు. ఏ వీడియో టు వాచ్ అవుట్ అంటే పాకిస్తాన్ దగ్గరికి చిక్కిపోయారు ఆవిడ అని చెప్పి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఇన్ఫర్మేషన్ ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అవన్నీ కూడా వస్తున్నా చూడండి. ఎస్, ఇట్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆర్టీవీ బద్దలు కొట్టింది. ఇదంతా కూడా ఫేక్ అని తేల్చేసింది. శివానీ సింగ్ అటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ అక్కడ పాకిస్తాన్ లో చిక్కున్నారు, పాకిస్తాన్ లో అక్కడే ఉండిపోయారు, పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నారని చెప్పి తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం అటు పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అంతా కూడా ఫేక్. తప్పకుండా ఇటువంటి ఫేక్ సమాచారాన్ని కొట్టిపారాల్సిన అవసరం ఉంది. అందరికంటే వేగంగా ఆర్టీవీ చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎస్ శ్యాంప్రసాద్ గారు, ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ఎలా కొట్టిపారేయాలి? ఫేక్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనం దీని నుంచి బయటపడాలంటే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సైకలాజికల్ వార్ఫేర్ కి మన ధైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం అవుతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాము. ఆర్టీవీ కూడా నేషన్ ఫస్ట్ అనే రూపంలో ఇటువంటి ఫేక్ న్యూస్ ని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది. సో ఇటువంటి ఫేక్ న్యూస్ ద్వారా పాకిస్తాన్ ఏం చెప్పాలనుకుంటోంది? రోజు మన యువత దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది సార్. వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఆర్టీవీని చూసి పెట్టుకుంటే చాలు, ఆర్టీవీ నోటిఫికేషన్స్ చూస్తుంటే చాలు. మనం ఎవరో ప్రచారాన్ని నమ్మక్కర్లేదు. మన స్వచ్ఛమైన తెలుగులో వచ్చే ఆర్టీవీ నేషన్ ఫస్ట్ అనే క్యాంపెయిన్ చూసుకుంటే చాలు. ఎవరో మన ట్విట్టర్ హ్యాండిల్స్ ఓపెన్ చేయలేదు, అన్లోన్ లింక్స్ ఓపెన్ చేయలేదు, అన్లోన్ కాల్స్ ఓపెన్ చేయట్లేదు, వాట్సాప్ లో దూరక్కర్లేదు. సింపుల్ టెక్నిక్, వాచ్ ఆర్టీవీ. బట్ ఒక్కసారి శ్యాంప్రసాద్ గారు హోల్డ్లో ఉండండి. మనతో పాటుగా ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జా సునీల్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సునీల్ గారు, సో అయితే ఇక్కడ ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇది ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ కి తెరదీసే విధంగా ఉంది. ఏకంగా మన దగ్గర ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ శివానీ సింగ్ ని పాకిస్తాన్ దగ్గర అక్కడ దొరకబెట్టారు, అక్కడ వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళ అదుపులో ఉందని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రివేల్ చేస్తున్నారు. సో దీని ద్వారా పాకిస్తాన్ టార్గెట్ ఏంటి? ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రివేల్ చేయడం ద్వారా, ఫేక్ పబ్లిసిటీ చేయడం ద్వారా ఏ విధంగా మనం చూడాలి? అంటే దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఏముంటుంది? ఏమి లేదండి, వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం ఇలాంటివన్నీ నమ్మకూడదు. మనకి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాటి బట్టే మనం చూసుకోవాలి. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏదో పిచ్చిగా ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు చేస్తున్నట్టు ఇవన్నీ జనాలకి చెప్తారనమాట. ఇప్పుడు దాకా మీరు చూసారు, మనం వాళ్ళ డ్రోన్స్ అటాక్ని ఎలాగ మనం అన్నీ చిత్తుకార్చామో దాన్ని బట్టి అందరికీ ఈ పాటికి తెలిసిపోయింది. దేశవ్యాప్తంగా వాళ్ళ సత్తా ఏంటో తెలిసిపోయింది. అందుకనే వాళ్ళు దాన్ని అధిగమించడం కోసం ఎదుగో నేను ఇది చేయగలిగాను, అది చేయగలిగాను అని చెప్పుకోవటం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనం నమ్మకూడదు. మనకి ఈ ప్రచారాలని మనం ఖండించాలి. బట్ అట్ ద సేమ్ టైం శ్రీనగర్ వైపుగా వచ్చినటువంటి ఒక 2 పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అని మన వాళ్ళు దాన్ని నేలమట్టలు చేశారు. సో దాంట్లో ఉన్నటువంటి 2 పైలట్స్ ప్రస్తుతం అక్కడే ఎక్కడో ఉండి ఉంటారనే విషయం పైన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. సాయంత్రం కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని నేలమట్టం చేసి ఒక పైలట్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదైతే నిజంగా మన ఆర్మీ డిక్లేర్ చేసింది, మన వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో వారి నుంచి మనకి ఎటువంటి సమాచారం రావచ్చు? నిజంగా వాళ్ళ దగ్గర అంత ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? సో వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఒకసారి మనకి చిక్కితే మటుకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయే అవకాశాలు ఉండవండి. మన ల్యాండ్లో ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎట్లా అయినా సరే పట్టుకోవడానికి అన్ని విధాలుగా శ్రాయశక్తిలో ప్రయత్నించి పట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలుసుకోవటం కోసం, వాళ్ళ యొక్క యుద్ధ నీతి ఏంటి అనేది తెలుసుకోవటం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బయట మరొక బ్రేకింగ్ అంతోని పాక్ ఆర్మీకి మరో జలకిచ్చింది భారత ఆర్మీ. కచ్ లో పాక్ డ్రోన్ ని కూల్చివేసింది. కచ్ ప్రాంతంలో పాక్ డ్రోన్ ని కూల్చివేసింది. సో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రకంగా ఎన్ని తిప్పికొట్టినా, 1 కాదు 2 కాదు, 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో డ్రోన్లను తిప్పికొట్టినా కూడా ఇంకా పాకిస్తాన్కి బుద్ధి మారడం లేదు. ఇక ఒక డ్రోన్ అయితే ఏకంగా ఇందాక మీకు చూపించాను విజువల్స్ లో, అటువైపు నుంచి ప్రయోగించిన డ్రోన్ కనీసం భారత్ వైపు రానేలేదు. కానీ పాకిస్తాన్లో కుప్పకూలిపోయింది. అక్కడ ప్రజలు మొత్తం కూడా అక్కడ డ్రోన్ దగ్గరికి వెళ్ళిపోయి చూస్తూ దాన్ని చెప్పుతో కొడుతున్నారు. పాక్ ఆర్మీకి మరో జలకిచ్చింది భారత ఆర్మీ. కచ్ ప్రాంతంలోని ఒక డ్రోన్ ని కూల్చివేసింది. దానికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడండి, జైసల్మర్లో దృశ్యాలు.
సో రైట్. సో డ్రోన్లు అటువైపు నుంచి పెద్ద ఎత్తున కొన్ని వందల సంఖ్యలో వస్తున్నాయి. ఇటువైపు నుంచి కూడా మనం డ్రోన్లతోనే నిన్న కొన్ని ఎయిర్ బేస్ నుండి దాడి చేసే ప్రయత్నం చేస్తాం. హార్పీ డ్రోన్లని ఉపయోగించాం. ఎస్ సునీల్ గారు, వన్ థింగ్ ఇన్ క్లియర్, ఒక విషయం చెప్పండి. నిజంగా డ్రోన్లు అనేవి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయా? అంటే డ్రోన్ ఇంత ఇంపార్టెంట్ యుద్ధ సమయంలో అటువైపు నుంచి డ్రోన్స్ వస్తున్నాయి, ఇటువైపు నుంచి డ్రోన్స్ ద్వారానే ఉపయోగిస్తున్నాము. డ్రోన్స్ అనేది ఎటువంటి పార్టిసిపేషన్ తీసుకుంటాయి యుద్ధం సమయంలో? డ్రోన్స్ యొక్క ప్రియారిటీ ఏంటి? బేసిక్గా డ్రోన్స్ ఏంటంటే మనం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కోసమను అందులో ఏమన్నా యామ్యునిషన్ పెట్టి టార్గెట్ చేయడానికి వాడుతూ ఉంటాము. ఓకే. సో అంటే డ్రోన్లు కూడా పేలి చాలా సందర్భాల్లో మన వైపు రైట్ కంటిన్యూ. అందులో ఏంటంటే అవి ఒక్కొక్కసారి కొన్ని రాడార్లకి అవి చెక్కవు, అందుకోసం అని చెప్పి వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. మన వాళ్ళు రాడార్కి చిక్కి మనం వాటిని ఎదుర్కోగలిగాం. అంటే డ్రోన్ అనేది ఇంత కీ రోల్ ప్లే చేస్తాయా? డ్రోన్ల ద్వారా ఇప్పుడు మనం జరిగే సిచ్యువేషన్ చూస్తున్నాం, చాలా చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా వెపన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మన హార్పీ డ్రోన్ లాంటిది వెళ్ళిపోయి ఏకంగా అక్కడ కొన్ని లాంచ్ ప్యాడ్ని కూడా కిల్ చేసింది. సో డ్రోన్ల ప్రియారిటీ ఎలా ఉంటుంది? మన దగ్గర ఉన్న డ్రోన్ స్ట్రెంత్ ఎంత? మన దగ్గర ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పలేమండి. ఓకే. అది కాకపోతే మనం కూడా వాటిని ఉపయోగించి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని చిత్తు కొడతాం అనేది మటుకు చెప్పగలను. ఓకే. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఈ వార్ సిచ్యువేషన్లో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వయసులో అందరూ కూడా టెరిటోరియల్ ఆర్మీలో చేరండి అని చెప్పి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇలాగా చేరితే ఇలాంటి యుద్ధ సమయాల్లో ఏం చేయాలి? సివిల్ డిఫెన్స్, సివిల్ను ఈ మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్స్లో వాటిల్లోకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకవేళ సడన్గా యుద్ధం వస్తే కనుక ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం ఎలాగా చేయాలి, ఏం చేయాలి అనేది ఉంటుంది. ప్లస్ మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏంటి అనే విషయాలపై మనకి అవగాహన అనేది ఉంటుంది. అలాంటి ఏమన్నా ఉంటే ఎవరికి చెప్పాలి, ఎవరికి రిపోర్ట్ చేస్తే ఏ విధంగా మనం మన దేశాన్ని మనం కాపాడుకోగలము అనేది సెక్షన్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ప్రాథమిక శిక్షణ ఎటువంటి శిక్షణ ఇస్తారు? ఎటువంటి శిక్షణ ఉంటుంది? ప్రజెంట్ టెరిటోరియల్ ఆర్మీ మొత్తం యుద్ధ క్షేత్రంలోకి రావాలంటే ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత వీరికి ఎటువంటి విధులు ఉంటాయి?